జై యోగేశ్వర్ వెల్కమ్ టు తెలుగు ఆకాశవాణి. రామగర్భ నవరాత్రులు అవుతున్నాయి కదా. నేను మొన్న మీకు వీడియోలో చెప్పాను కదా, రామయ్య కౌసల్యాదేవి కడుపులో ఉన్న ఆఖరి 9 రోజులు గర్భ నవరాత్రులు అని చేస్తాం కదా, రామగర్భ నవరాత్రులు. మేమైతే మా ఇంట్లో మా మావయ్య గారు స్వాధ్యాయ పరివారంలో ఉన్నారు, అందుకని మేము రోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేస్తాం. అలాగే శ్రీ సూక్తం కూడా పారాయణం చేస్తాం, ఎందుకంటే చైత్రమాసం నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి. నేను మాత్రం పోయినసారి రామనవమి రోజే రామకోటి రాయడం మొదలుపెట్టాను. అన్ని ఎక్కువ పేజెస్ ఏం రాయలేదండి, ఒక 10 పేజీలే రాశాను. 3 లైన్స్ 4 లైన్స్ అట్లా రాస్తూ చాలా తక్కువ, 10 పేజీలు కూడా రాయలేదు. కానీ ఈసారి అనుకుంటున్నా గట్టిగా రోజు 1 పేజీ అని రాయాలి, కనీసం సంవత్సరంలో 10 పేజీలు కూడా రాయలేదు అని. కానీ రామనామం చెప్తూ రామకోటి రాయడం, నేను రామకోటి రాసేటప్పుడు కూడా వినడం, రామయ్య కీర్తనలు, రామయ్య గురించి చాగంటి గారో నండూరి గారో ఇంకా వేరే మహానుభావులు ఎవరైనా చేసిన ప్రవచనాలు వింటూ రాస్తాను, మన మైండ్ అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా ఉండాలి అని. మీరు కూడా ఈ రామనవమికి రామకోటి రాయడం స్టార్ట్ చేయండి. నిజంగా ఆ స్పిరిచువల్ ఫీలింగ్ చాలా చాలా బాగుంటుంది. జై యోగేశ్వర్.